మీరు రాకపోయేసరికి గురువు గారు అదృశ్యమైనారు అనుకున్నాం. లేదు గురువు. పర్వాలేదు. అమ్మగారి ఇంట్లో ఉన్నాను, అంత కొంచెం లేట్ అయింది. ఏం పర్వాలేదు. కారణం గురించి కాదు. ఓకే గురువు. ఓకే, మొదలు పెట్టచ్చు. ఓకే గురువు గారు. మోహము ఉన్నంత కాలము ఆత్మ లక్ష్యం. ఒక్క నిమిషం. ముందు మోహం అంటే తేడాలిగా, ఆత్మలా కూడా తెలియదు. ఏమ్మా సరోజ, గురువు గారు మోహం అంటే ఏంటో చెప్పు. కోరికలు బంధాలు తో ఉండడం మోహము, దేహాత్మ బుద్ధి కలిగి ఉండడం కూడా మోహం అని నేను అనుకుంటున్నా గురువు గారు. వెంకట్రావు గారు మీరు చెప్పండి, మోహం అంటే మీరు చెప్పగలరు. వినపడుతుందా? చెప్పండి వెంకట్రావు గారు. మోహం అంటే వ్యామోహం బంధువుల మీద, వస్తువుల మీద, అంత ప్రపంచం మీద అంత మోహం కలిగి ఉండవు. అంటే మోహమన్నా వ్యామోహమన్నా ఇంద్రియ వ్యాపారములతోటి అనుభవించాలన్నా, ఒక ప్రదేశం చూడాలన్నా, ఒక చోటికి వెళ్ళాలన్నా ఇంద్రియ వ్యాపారములతోటి మోగి అవుతూ ఈ మాయలో తిరగటం మోహం. ఇంద్రియాలు పనిచేయలేదనుకో ఎక్కడికి పోయినా ఒకటే. గుడ్డివాడికి ప్రదేశాలు చూడాలని ఉంటుంది, చెవిటి వాడికి అది వినాలి, ఇది వినాలి, ఈ సంగీతం బాగుంటుంది, అది బాగుంటుందా అనిపించదు. రుచి లేని వాడికి ఏ పదార్థమైనా ఒకలాగానే ఉంటుంది. ముఖ్యంగా ఇంద్రియ వ్యాపారములకి భోగి అవ్వటం మోహం. పంచేంద్రియాలు ఉన్నాయి మాట, ఒక్కొక్కటి చాలా పవర్ఫుల్. శ్రోత, చక్షు, రస, అఘ్రాణ, స్పర్శ, త్వక్, స్పర్శ. ఇది బాగుంటుందనో, ఇది తినాలను, ఇక్కడ శయనించాలను, ఇది అనుభవించాలను, ఇవన్నీ మోహం కిందకే వస్తాయి. ఇంద్రియాలు పంచేంద్రియముల యొక్క వ్యాపారములు, దానికి భోగి అవుతాడు ఈ మాయానే. దేహాత్మవృత్తి కలిగిన జీవుడు అసలు ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి? వాసన మోహంతో వస్తున్నాడు. వెరీ సింపుల్. వచ్చిన తర్వాత ఏది బాగుంటుంది, ఏది బాగోదు, ఏది ఇష్టము, ఏది అయిష్టము, ఏది ఉంటే నాకు సంతోషము, ఇవన్నీ మోహమే. ధనం మీద మోహము, కీర్తి మీద మోహము, 10 మంది మెచ్చుకోవాలి, నేను వ్రాయాలి, అది అవి మెచ్చుకోవాలి, అది మోహమే. నేను ఏదైనప్పటికీ కాంక్ష, కోరికలతో కూడుకుని ఉంటుంది ఈ మోహం. అంటే ఇది ఇంతేనని చెప్పడానికి వీలు లేదు. అపరిమితమైనటువంటి వ్యామోహం ఏర్పడుతుంది.
ఇంకా కావాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా ఉండాలి, ఇది లేకపోతే నేను ఉండలేదు ఉమ్, అనే విపరీతమైనటువంటి కోరిక కలిగి ఉండటమే మోహం. ఉమ్, ఇందాక చెప్పినట్లు ఇంద్రియ వ్యాపారములకి ఈ మాయా నేను భోగి అవుతాడు. ఉమ్, భోగి అవటమే కాదు, బానిస అవుతాడు. He will become a slave to the sense organs. ఉమ్, అందుకని రెస్ట్లెస్ గా ఉంటాడు. అది ఎప్పుడు తిందామా, ఇది ఎప్పుడు చూద్దామా, అది ఎప్పుడు విందామా. ఉమ్. అవును గురుగారు. ఉమ్, కాబట్టి ఈ ఇంద్రియ వ్యాపారములతోటి ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ అనుభవించాలి అంటూ వ్యామోహంతో తిరుగుతాడు. వ్యామోహం అంటే ఒక చిన్న డిగ్రీ ఎక్కువ. ఉమ్, We will search for the execution. execution. ఏ ప్లేస్ బాగుంటుంది వెతుకుతాడు. అంటే నేను ఇది అనుభవించాలి అనే వ్యామోహం ఎప్పుడైతే ఉంటుందో మోహంతో వ్యామోహం ఏర్పడుతుంది. మోహం అంటే డిజైర్. ఉమ్, That desire is the root cause పడుకోవచ్చు. for the misery in this world. ఈ ప్రపంచంలో దుఃఖానికి హేతువు డిజైర్, ఉమ్. కోరిక. కోరికను మరి ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తావు? పంచేంద్రియాల ద్వారా. చంద్రాల ద్వారా. అవును గురు. ఇంద్రియాలు పనిచేయలేదనుకో, నువ్వు ఎంత చెప్పినా గాని కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు రెండు పనిచేయాలి. అవును గురుగారు. అక్కడ అలాంటి చోట 10K 20K రన్ అవుతున్నారని కుంటివాడికి చెప్పి ఉపయోగం ఏంటి? యూ వాంట్ రన్, ఉమ్, ఇంట్రెస్ట్ వాళ్ళు లేవు. ఇప్పుడు ఏమిటంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల ద్వారా ఉమ్, ఈ వ్యామోహాన్ని మోహాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాడు. ఉమ్, తప్ప అని అడగచ్చు మీరు, తప్పు కాదు. మళ్ళీ అదే కావాలని మళ్ళీ పుడతాడు. ఉమ్, ఇంత అనుభవించినా ఉమ్, he will not be contented. ఉమ్, ఇంకా సంపాదించాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా చూడాలి, ఇంతకంటే బాగుండాలి, ఉమ్, ఇంతకంటే బాగుండాలంటూ ఒక లిమిట్ లేకుండా వ్యామోహం వైపుకి పరిగెత్తుతున్నటువంటి ఈ అహంకారము ఉమ్, మూలము తెలుసుకోలేదు అని చెప్పి ఉమ్. ఇప్పుడు చూడండి. మోహమున్నంత కాలము ఆత్మ లక్షణములు అన్యోపదేశములుగాను పరనిష్టముగాను మాత్రమే ఉండును. ఇక్కడ ఆత్మ గురించి అసలు పట్టించుకోడు. ఉమ్, దేవుడు ఉంటే లేకపోతే నాకెందుకు, ఉమ్, ఆత్మని తెలుసుకుంటే ఏం తెలుసుకోకపోతే నాకెందుకు, ఉమ్, నాకు ఇది ఉన్నది, ఇది అనుభవిస్తాను, ఉమ్, ఉన్నంతకాలం ఉంటాను, పోతే పోతాను. ఉమ్, ఎవరైనా పొరపాటున నీవిది కాదు, నీవు అదన్నప్పటికీ ఆ చెప్పిన మాట అన్యోపదేశంగా ఉంటుంది, ఉమ్, తన పరిధిలో ఉండదు, ఉమ్. తన డిజైర్ లో ఉండదు. అవును గురుగారు. ఉమ్, ఇప్పుడు గుడికి వెళ్ళటం ఇష్టం లేదనుకో, ఉమ్, నీ పక్కనే గుడి ఉంటే నాకెందుకు గుడి ఉంటే ఉమ్, పోవడం దేనికి? ఉమ్. కాబట్టి అన్యోపదేశమై కూర్చుంటుంది. కూర్చుంటుంది. ఉమ్, ఎవరైనా దైవం ఉన్నాడంటే ఉమ్, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ గాడ్, ఉమ్, పక్కనే ఉండి వెళ్దాం పదా అంటే ఉమ్, నాకు అనవసరం. ఉమ్, పోనీ నీవే ఆత్మ ఉందో లేదో నాకు అనవసరం, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఉమ్, ఆత్మని గురించి చెప్పిన, సత్యం గురించి చెప్పిన ఉమ్, అన్యోపదేశం అవుతుంది. ఉమ్. అందుకని తన పరిధిలో అది ఉండదు. ఉండదు. ఉమ్,
కోరికల అంబిష్ లో ఉండదు, అది అవును గురుగారు. వాసన ఉండదు. కాబట్టి అంతేకాదు పరనిష్టగా కూడా ఉంటుంది. ఆ గొడవలు నాకెందుకు, ఆ డిసిప్లిన్ నాకెందుకు. నిష్ఠ అంటే డిసిప్లిన్. నిష్ఠా గరిష్ఠుడు అంటే హైలీ డిసిప్లిన్డ్ పిల్లలు. పరనిష్ట అంటే ఈ గొడవ నాకెందుకు, అమ్మాయిని చెయ్యాలా, ఆ డిసిప్లిన్ తో నాకెందుకు వచ్చింది. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఇంద్రియ వ్యాపారాలు. కాబట్టి మోహము వ్యామోహం ఉన్నటువంటి ఈ మాయా జీవుడికి సత్యము ఎంత చెప్పినా అన్యోపదేశం అవుతుంది. కనుక అమ్మో ఇది కఠినం నా వల్ల కాదంటాడు. నిష్ఠ అంటే ఇది అవుట్ ఆఫ్ మై రీచ్. ఇప్పుడు కూడా అమ్మా నీవెవరిగో తెలుసుకో అంటే నాకు అర్థం కాలేదన్న వాళ్ళు 100% ఉంటారు. ఇంకేదైనా తేలిక చెప్పమంటే ఇదిగో ఈ పుస్తకం చదువు తేలిక, ఈ గుడికి పో తేలిక. విచారం అనేది చాలా కష్టమైంది. అయినా ఇది కాక ఇంకా ఏముంటుంది అని దాని జోలికి పోవచ్చు. ద్వైత జ్ఞానమే సత్యమన్న భావన ఈ మోహంలో ఉన్న వారికి ఉంటుంది. సంసారం సత్యం, బంధాలు సత్యం, ధనము సత్యం, అనుభవించడం సత్యం. ఇట్లా ఇది కనపడిపోతాయని చెప్పి అనుకోడు. ఇది స్వప్నమని చెప్పినా హీ వోంట్ అగ్రీ. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యము కాదు, నాకు సత్యమే. ఆత్మ ఉంటే లేకపోతే నాకెందుకు, లేచినప్పటి నుంచి నేను ఈ పనులు చేసుకుంటూ పోతాను. కాబట్టి మోహము వ్యామోహము బంధము రాగము ద్వేషములు కలిగినటువంటి ఈ మాయాజీవుడికి బోధలు తలకెక్కవు. అటువంటిది నీవెవరిగో తెలుసుకో అంటే పక్క చుట్టూలకి అన్నాడు. ఎందుకు చెప్తాను, అందరికీ పనికి రాసుకున్నాడు. రమణ మహర్షి చాలా పెద్ద మార్జిన్ ఇచ్చాడు. అందరికీ ఇది కాదు, మీకు వెళ్ళ వాళ్ళకి ఏదో వాళ్ళకి తోచినట్టు చేసుకో. మొత్తం చదువమ్మా. ఇంకొక లైన్ ఉంది గురువు గారు. అది నశించిన ఆత్మ స్వయంగా తన యందే తెలియబడును. బాగానే ఉంది, నశించడానికి ఇష్టపడాలిగా. నశించటం అసలు ఇది ఎవరికో చూడ్డు అదే అంటాడు. అసలు పుట్టిందే కోరికలు తీర్చుకోవటానికి అంటాడు. ఇవన్నీ నాకు కనపడుతున్నది, నా కోసమే ఇవన్నీ వచ్చినాయి. నేను దర్శిస్తాను, నేను వింటాను, తింటాను. తినే పదార్థాలు రోడ్డు మీద ఉంటాయో చూశారు కదా, అవన్నీ వీడి కోసమే అనుకుంటాడు. కాబట్టి వ్యామోహము నశించడం అనేది చాలా అయ్యే పని కాదు. ఎంత చెప్పినా అక్కడ పోతుంది. అప్పుడు ఏం కావాలి, వైరాగ్యం, విరక్తి రావాలి. విరక్తి ఎప్పుడు కలుగుతుంది, బుద్ధి వికసించినప్పుడు కలుగుతుంది. వివేకం. బుద్ధి ఎప్పుడు వికసిస్తుంది, ఏదో ఒక సందర్భంలో ఎవడో దానికి బానిస అవుతాడు, దానివల్ల వాడికి రోగాలు వస్తాయి. అప్పుడు ఆలోచిస్తాడు, నేను చేసే పనే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు బ్రష్లే పోయినారు, నేను దీన్ని మానుకోవాలి అనుకుంటూనే కొంతకాలం ఉంటూ మానలేడు. చివరికి దాంతోనే పోతాడు. ఎందుకనే టైం లేదు ఇక్కడ. చెడు దురభ్యాసాలు మనకేం తక్కువేం లేవు.
ఇంద్రియాలకి సంబంధించినవి చాలా ఉన్నాయి. మార్పు ఎదురు దెబ్బ తగిలితేనే కానీ మారదు. అది కూడా ఆ ఉच्चतर శక్తి చేసుకుంటుంది. పాండురంగ మహత్యంలో పుండరీకాక్షుడు కథ అటువంటిది. ఒకసారి మీరు పరిశీలిస్తే తెలుస్తుంది. గురుగారు స్టక్ అయినారు మీరు. నెట్ ప్రాబ్లమా తెలియదండి. అమ్మా వినపడుతుందా? ఇక్కడ కరెంటు పోయింది. కరెంటు పోతే ల్యాప్టాప్ పనిచేయదుగా. అవును గురుగారు. సో అది అదృష్టమైపోయింది. అందుకని వెంటనే డేటా దగ్గరికి వచ్చాడు ఫోన్. ఓకే గురుగారు. కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఏమిటి విశేషం? మానమంటే మానడు. అమ్మా అవును గురుగారు. అసలే వాసనలతో వచ్చాడు ఇక్కడికి. జీవుడి యొక్క పుట్టుక పూర్తిగా వాసనాపూరితం. లేకపోతే పుట్టాల్సిన పని లేదు. ఏ విధంగా అయినా సరే ఈ కోరికలు తీర్చుకోవాలి అనేటువంటి కాంక్ష తీవ్ర స్థాయిలో ఉంటుంది. సో అసలు మోహం లేకపోతే అప్పుడు అది నశిస్తేనే ఆత్మ మీకు వస్తాడనేది వాడి చేతుల్లో ఉండదమ్మా. సో సర్వాన్ని మార్చేది ఆ ఉच्चतर శక్తి మారుస్తుంది. మొత్తం చదువు ఒకసారి. మోహమున్నంత కాలము ఆత్మ లక్షణములు అన్యోపదేశముగాను పరనిష్టముగాను మాత్రమే ఉండును. అది నశించిన ఆత్మ స్వయంగా తన యందే తెలియబడును. ఇక్కడ కూడా ఒక చిన్న రహస్యం ఉంది. ఆత్మ జీవుణ్ణి గుర్తించదు. మనం చెప్పుకునే మాటలన్నీ మాయలో చెప్పుకునే మాటలు. అడ్డు తొలగితే ఆత్మ ప్రకాశిస్తుంది అనేటువంటి ఒక రకంగా తీసుకుంటే ఒక ఎర అది. ఓహో ఇది పోతే అది వస్తుందేమో అనుకుంటాడు సాధకుడు. ఇది పోయినా ఉన్నా లేకున్నా ఆత్మకి దానికి సంబంధం ఉండదబ్బా. తెర మీద బొమ్మ పడితే తెర కనపడదు, పోతే కనపడుతుంది అనేది చూసేవాడికి బాగా అర్థం అవడానికి చెప్పిన మాట. అవును గురుగారు. కాబట్టి ఇది పోతే అది ప్రకాశిస్తుంది. మళ్ళీ అక్కడ కార్యకారణ సంబంధాలు ఉండాలి. ఇది ఉంటే ప్రకాశించదు, ఇది లేకపోతే ప్రకాశిస్తుంది అనేటువంటిది కొంతవరకు బోధయుక్తమని చెప్పిన మాటే తప్ప ఆత్మ జ్ఞానానికి ఈ ద్వైతంలో జరుగుతున్న మాయకి ఎట్టి సంబంధము ఉండదు. లేనిది పోవటం ఎట్లా కుదురుతుంది? అవును గురుగారు. ఇక్కడ చూచే నేను ఇంద్రియముల ద్వారా ఒక మాయా నేను చూస్తుంది, ఒక లోయర్ సెల్ఫ్.
పిశాచం అన్నారు. సరే పేరేదన్నా పెట్టని. ఉమ్, ఉమ్, ఇలా చూస్తున్నప్పుడు ఇది పోతే అది ప్రకాశిస్తుందంటే ఇది ఉన్నా కానీ అది ప్రకాశిస్తూనే ఉంది. అవును గురుగారు. అవును. సో ఇది పోవటానికి రావటానికి ఆత్మగడ్డు ఉండదమ్మా. ఉమ్, ఉమ్, ఆత్మ ఒకటే ఉంటుంది. ఉమ్, చెప్పుకోవటానికి నీకు ఆలోచన లేకపోతే ఆత్మవి, ఆలోచనలుంటే అనాత్మవి ఉమ్, అని ద్వైతంలో చెప్పుకునే మాటలే తప్ప ఉమ్, స్థితి తురీయానికి ఉమ్, శివభావంలో ఉన్న జాగ్రత్త స్వప్న సుషుప్తులకి ఉమ్, నో కనెక్షన్. ఉమ్, ఏమా? అర్థమవుతుంది గురుగారు. కానీ బోధించేటప్పుడు మాత్రం నీవే అది, ఇది పోతే అదే వస్తుంది. ఉమ్, ఇది అసలు యాక్చువల్ గా ఆత్మే ఇది పట్టుకుందా అనిపిస్తున్నట్టుగా ఉంటుంది. ఉమ్, ఆత్మ పట్టుకోదు. ఉమ్, కానీ ఆత్మ ఎదుటే ఇది జరుగుతూ ఉంటుంది. జ్ఞానం బేసులో ఉంటేనే జరుగుతూ ఉంటుంది. ఉమ్, అది తెలియదు, జీవుడికి తెలియదు. ఉమ్, ఏమా? ఉమ్, కాబట్టి ఇది ఉందేమో చూడు, ఎవరికో చూడు అనేది ప్రాపర్ వే. ఉమ్, కోరిక ఎవరికి, మోహం ఎవరికి? ఉమ్, ఆ మోహంలో ఉన్నవాడు లేడు విచారిస్తే. ఉమ్, అవును. చివరికి ఏమవుతుంది? మిగిలి ఉండేది ఆత్మ బేసులో ఉంటుంది అని చెప్పటం. ఉమ్, ఇది లేని ఎట్లా పోతుంది? పోదు గురుగారు. అదే అన్నారుగా, నథింగ్ టు లూజ్ నథింగ్ టు గెయిన్. ఉమ్, అవును గురుగారు. ఇది పోతే అది వస్తుందనేది బోధించడానికి అనుకూలమని చెప్పిన మాటే తప్ప ఉమ్, అసలు ఎవరికి ఈ మోహం ఎవరికి ఉమ్, విచారించు. ఉమ్, నాకంటావు, నేనంటావు. మరి ఆ నేనొకటి ఉండాలిగా. ఉమ్, కాబట్టి ఒక్క విచారముతోనే ఇది లేదు, అది ప్రకాశం అనేది అనుగ్రహము చేత ప్రకాశిస్తున్నది కూడా. ఉమ్, ఇది పోతే వెంటనే ప్రకాశించడానికి జీవుడు ఉంటాడా? అక్కడ జీవుడు ఉండడు, ఉమ్, ఉమ్, సృష్టి ఉండదమ్మా. ఉమ్, మొత్తం ఎగిరిపోయి ఉంటుంది. ఉమ్, కాబట్టి ఇది పోవటానికి ఇప్పుడు లేదు, కొత్తగా రావటానికి ఆత్మ లేకుండా పోలేదు. ఆత్మని జీవభావనతో, వ్యక్తిత్వంతో ద్వైతంలో గుర్తించినట్టు ఉమ్, పరోక్షంగా గుర్తించటం కుదరదు, కుదరదు, కుదరదు. ఉమ్, బోధలన్నీ మాయా బోధలే, ఉమ్, ఇందులో సందేహం లేదు. ఇదిగో ఇప్పుడే అర్థమైంది. కరెంట్ వచ్చింది, వచ్చింది. పర్వాలేదు, ఉమ్, నో ప్రాబ్లం. ఇదే కంటిన్యూ చేద్దాం. ఓకే గురుగారు. అక్కడికి చెప్పమ్మా. ఇంకేమైనా ఉందా? అంతే గురుగారు. ఉమ్, ఏమైనా అనుమానం ఉంటే అడగచ్చు. చెప్పు నాయన రవి. గురుగారు, అయితే ఈ వ్యామోహాన్ని అయితే మనము ఎట్లాగో తగ్గించుకోలేం కదా. అంటే దీన్ని మనం ఎలా గురుగారు దాని నుంచి ఆయన తగ్గించుకోలేం కదా అని ముందే చెప్పామనుకో, పిల్లవాడు మాట వింటాడు. కరెక్టే గురుగారు. సామధాన వేద దండాలతోటి పిల్లవాడిని మార్గంలో పెట్టాలి కదా. పెట్టాలి. ఇక్కడ కూడా అంతే. ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఒక డిసిప్లిన్ తీసుకురావటానికి చెప్పిన మాటలు. ఉమ్, ఆత్మజ్ఞానం బేసులో ఉండబట్టి ఇక్కడ పరోక్ష జ్ఞానంలో ఇది కూడా జ్ఞానమే, సాపేక్షం. ఇది విత్తు రావడానికి ప్రయత్నించు, చాలా సూక్ష్మంగా ఉంటుంది. నీవు దేనిని చూడనప్పుడు
రెండు నేనులు లేవు, ఆ, ఉన్నది ఒకటే నేను. అది సృష్టితో సంబంధం లేకుండా ప్రకాశిస్తూ ఉంటుంది. అవును గురుగారు. కానీ ఇక్కడ మరి ద్వైతము, జననము, మరణము, సృష్టి ఇవన్నీ మానసికమైన సంక్షోభాలు. మనస్సు కల్పించుకున్నది, మాయా నేను కల్పించుకున్నది ఇదంతా. మోహము, వ్యామోహము, బంధము అంటూ తిరుగుతూ ఉంటుంది. ఒక స్వప్నంలో తిరిగింది. ఇదంతా ఈ వ్యామోహము ఇదంతా గుర్తించేది, తెలుసుకునేది ఇదంతా ఈ పరిమితమైన జ్ఞానమే కదా గురువు గారు. అంతేగా, మాయా నేను. పరిమితమైన జ్ఞానం అనేది లేదు ఎక్కడ, అభాసము. చెప్పుకోవటానికి ఇది పూర్ణ జ్ఞానము కాదని, ఆత్మ పూర్ణ జ్ఞానమని, ఇది ఒక అభాసమని, స్వయం ప్రకాశము లేదని, ఇది తన మూలము తెలుసుకోలేదని ఇన్ని రకాలుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు రజ్జు భయ భ్రాంతిలో ఏమని తెలిసింది? పామే లేదని తెలిసింది. అవును గురువు గారు. ద్వైతం కాబట్టి బాగా అర్థమవుతుంది. ఇది లేదు అని ఎప్పుడు తెలుస్తుంది? సత్యం ప్రకాశిస్తేనే తెలుస్తుంది. సత్యప్రకాశంలోనే ఈ వ్యామోహము ఇదంతా లేదు, ఇదంతా అని భ్రాంతి అని తెలుస్తుంది. అంతే, అప్పటిదాకా మరి నీ దృష్టి బాహ్యంలో ఉందే, అంతరంగంలో ఉన్నదే, అదే పాయింట్. అంతకంటే ఏం లేదు. దృష్టి అంటే జ్ఞానం. చూచే నేను పరోక్ష జ్ఞానములో కూడా అది జ్ఞానమే. అది కూడా జ్ఞానం. కాకపోతే చాలా తక్కువ మోతాదులో జ్ఞానం, లోయర్ సెల్ఫ్ అంటారు. అంటే అక్కడ అంటే ఆలోచన లేని స్థితిలో ఇంకా వ్యామోహం అనేది లేదు కదా గురువు గారు. అంటే ఆలోచన రహిత స్థితిలో. కానీ ఆత్మ ఎప్పుడూ ప్రకాశిస్తున్న ఈ చూచే నేను, గ్రహించే నేను గ్రహించకపోతే అది నీ స్వరూపంగా ప్రకాశిస్తుందని మాయలో చెప్పుకోవడం, అంతకంటే ఏం లేదు. కార్యకారణ సంబంధాలు ఉండవు. ఆత్మ చేతిలో ఇది ఒక పనిముట్టు, అహంకారం. ఈ అహంకారం ఆత్మని గుర్తించలేదు. అట్లా ఏ విధంగా మనం వెళ్ళాలి? ఆత్మ తనకు తానుగా ఉంది, నో డౌట్. అదే ఉన్నది, అదే నీ స్వరూపము. మహర్షి దగ్గరికి అందరు వచ్చిన ఏమనేవాడు? నీవే ఆత్మవి, నీవే ఆత్మవి అంటే ఒకటి నిజమే. మరి ఎందుకు తెలియటం లేదు? బికాస్ ఆఫ్ ఈ మాయా అనేది. ఆత్మ దేహానికి పరిమితమై తిరుగుతూ ఉంటుంది, కోరికలతో, బంధాలు. గురుగారు, విచారం చేయాల్సి మళ్ళీ మాయనేనే కదా. మాయ అని తెలిస్తే విచారం చేయవు. అని తెలిస్తే నిజం అనుకుంటున్నావు. సరోజగా దేహం నిజము, సంసారం నిజము, బంధము నిజం అనుకుంటున్నావు. అందుకని నీవెవరో విచారం చేయమంటున్నాడు. అమ్మా, ఏది ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, దానంతట అది ప్రకాశిస్తే
తప్ప వేరు మార్గము లేదు. ఇది నా అనుభవం. గురువు గారు. కర్మాల చేత చెప్పుకోవడం బాగానే ఉంటుంది. అవునండి. డిసిప్లిన్ కి మనకు వస్తుంది అది. నిశ్చలత్వం వరకే. అంతవరకే. ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోవద్దు అన్నంత వరకు పనికి వస్తుంది. కానీ అది భక్తి కావచ్చు, కర్మ కావచ్చు, జ్ఞానం కావచ్చు, చివరికి విచారం కావచ్చు, ఆత్మని ప్రకాశింప చెయ్యలేదు. గురువు గారు. మళ్ళీ అక్కడ ఉच्चतर శక్తి అనుగ్రహం ఉంటే